పల్లవి రిజైన్ చేసిందా? అవును కిరణ్ గారు, ఇప్పుడే మెయిల్ పంపించింది. అదేంటి, అందరం బాగానే కలిసి వర్క్ చేసుకుంటున్నాం కదా, మరి రిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ ఈమెయిల్లో రీజన్ ఏం చెప్పింది? కారణాలు తెలీదు, పర్సనల్ అని రాసింది. సడన్గా ఎందుకు డెసిషన్ తీసుకుందాం మరి? మీకు విషయం తెలుసా, పల్లవి వచ్చిన తర్వాత మన మహతి గురించి, మనం చేయబోయే ఆల్బమ్స్ గురించి ఇంటింటికి రీచ్ అయింది. మార్కెటింగ్ సైడ్ నుంచి, డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి హై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. ఇప్పుడు పల్లవి తప్పుకుంటే అదంతా ఏమీ ఉండదు. అవును, ఒకసారి ఫోన్ చేసి కారణం ఏంటో కనుక్కోపోయారా? నేను కాదు, మీరే చెయ్యాలి. నేను ఎలా చేస్తాను? శాలరీ ఇచ్చేది మీరు, అపాయింట్ చేసుకుంది మీరు. కానీ పల్లవి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చేది మీకే. మీరడిగితేనే తను కాదన్నదు. లేదా అనిల్ గారు, పల్లవి అవసరం మహతికి చాలా ఉంది, అది నేను కాదనలేను. కానీ ఇలా మధ్యలో జోక్యం చేసుకొని మాట్లాడడం నాకు రాదు. ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి. పల్లవి మీకు అభిమాని, నాకు ఎంప్లాయ్. సో మహతి కోసమైనా మీరు ఒక్కసారి పల్లవితో మాట్లాడి చూడండి. ఎక్స్పెక్ట్ చేసినట్టే నీ నుంచి కాల్ వచ్చింది కిరణ్. హలో పల్లవి, నేను కిరణ్ని. తెలుసు కిరణ్ గారు, చెప్పండి. ఇప్పుడే తెలిసింది నువ్వు రిజైన్ చేసావంట. అవును, మీకు తెలిసింది నిజమే. అంటే ఇక్కడ ఏమైనా ప్రాబ్లమా? అలాంటిది ఏమైనా ఉంటే అనిల్ గారితో కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా. నాకు మహతిలో ఎవ్వరితోనూ ఎలాంటి ప్రాబ్లం లేదు కిరణ్ గారు. మరి ఇంకేంటి సమస్య? లైఫ్లో నేనే కావాలనుకున్న దానికి దూరం అవుతున్నాను, పరిస్థితులే నన్ను దూరంగా నెట్టేస్తున్నాయో తెలీదు. కోరుకున్న దానికి దూరంగా బ్రతకడం తప్ప ప్రస్తుతం నేనేం చెయ్యలేను. అలా అని నేను మీతో ఏం చెప్పలేను. దయచేసి తప్పుగా అనుకోకండి. నేను మహతిలో జాబ్ చేసే పరిస్థితుల్లో లేను. ఉంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఓకే. ఏమన్నారు కిరణ్ గారు? కారణం తప్ప ఏవేవో చెప్పింది, నాకేం అర్థం కాలేదు. కూర్చోండి. వాళ్ళు ఒప్పుకుంటారో వద్దంటారో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం మురిసిపోతున్నారు. వాసుదేవరావు గారు, సడన్ గా ఇలా వచ్చారు? మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకుందామని వచ్చామండి. తర్వాత ఆశ్చర్యపోదురు గాని ముందు మీ ఇంట్లో వాళ్ళని పరిచయం చేయండి. మా పెద్ద కోడలు మేఘన. నమస్తే. మా రెండో కోడలు హారిక. నమస్తే. పెద్దవాడు బిజినెస్ చూసుకుంటాడు, రెండోవాడు ఏసీపీ. మరి మూడోవాడు? మీరేం చెప్పక్కర్లేదు. కిరణ్ పేరు 2 రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. అవును. ఇక నుంచి నేను పాత విషయాలేమీ ప్రస్తావించను. పిల్లల సంతోషం కన్నా పెద్దవాళ్ల పంతాలు ముఖ్యం కాదని తెలుసుకున్నాను. తెలుసుకున్నాను అనే కంటే ఒకరు తెలిసొచ్చేలా చేశారని చెప్పడం సమంజసంగా ఉంటుందేమో. ఎవరు? మీ మూడో కోడలు ఉషా.
కోడలు ఉషా మీ కుటుంబం గురించి ఎంత ఆలోచిస్తుందో చెప్పలేము. అసలు చెప్పాలంటే తన మూలంగానే మేము రిలైజ్ అయ్యాం. అందుకే ఈ పెళ్లికి ఒప్పుకున్నాం. ఉషా మిమ్మల్ని కలిసిందా? అవును. నమస్కారం అండి. నా పేరు ఉషా. కిరణ్ మై గారి ఇంటి కోడల్ని. రేణు నా ఆడపడుచు. నిన్ను ఆ ఇంటి నుంచి వెళ్ళగొట్టారని విన్నాము. నిందకి నిజానికి, అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య చాలా తేడా ఉంది పిన్ని గారు. నిజం తెలియక నింద వేసినట్టే మీరు ఆత్మగౌరవాన్ని చూసి అహంకారం అనుకున్నారు. అంతా అనుకోవడంలోనే ఉంది. ఏమంటారు? ఇప్పుడు నువ్వు ఏ పని మీద వచ్చావమ్మా? నెమలి కంటి వారి ఇంట్లో నేను లేకపోయినా ఆ ఇంటి క్షేమం కోరుకునేదాన్ని. ఆ వంశాన్ని, ఆ ఇంటి పేరుని, ఆ గోత్రాన్ని గర్వంగా చెప్పుకునేదాన్ని కాబట్టి మా ఇంటి ఆడపడుచు కంటతడి పెట్టుకోకూడదని కోరుకుంటున్నాను. అందుకే రేణుని సుహాస్కిచ్చి పెళ్లి చేయమని అర్థించడానికి వచ్చాను. అది కుదరదని మీ అత్తగారికి చెప్పి పంపించారు కదా. మా అత్తగారు నా దృష్టిలో అంతెత్తునుంటారు. ఆవిడ పిల్లల్ని చాలా పద్ధతిగా పెంచారు. కంపెనీ బాధ్యతలు తీసుకుని అంచెలంచెలుగా విజయం సాధించారు. మేమంతా ఆవిడ వ్యక్తిత్వాన్ని చూసి, ఆవిడ సమర్థత చూసి ముచ్చట పడుతూ ఉంటాం. అలాంటి ఆవిడే స్వయంగా వచ్చి కూతుర్నిస్తానన్నారంటే మీ అబ్బాయి ఎంత యోగ్యుడు కాకపోతే ఆవిడ అన్ని మెట్లు దిగొస్తారో ఒక్కసారి ఆలోచించండి. కానీ మీ మామయ్య గారు బిజినెస్లో నన్ను తొక్కేయాలని చూశారు. మీరు పూర్తిగా అపార్థం చేసుకుంటున్నారు. ఆయన మీరు గెలవడానికి పునాది వేశారు. మీలో మరింత పట్టుదల పెంచారు. ఈరోజు తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సమాన స్థాయిలో సుహాస్ ఇండస్ట్రీస్ కూడా ఉందంటే దానికి కారణం మా మావయ్య గారిని మించి మీరు ఎదగాలనుకోవడమే. అలా ఎదగడానికి గట్టి పోటీ మా మావయ్య ఇచ్చారు కాబట్టి మీరెక్కడా తల వంచకుండా, ఓడిపోకుండా ఎదిరించి నిలబడ్డారు. మీరు వ్యాపారానికి, మీ అబ్బాయి ఆశలకి ముడిపెడుతున్నారు. మీ ఆలోచన విధానంలో మీ స్వార్థమే నాకు కనబడుతోంది. మీకున్నది ఒక్కగానొక్క కొడుకు. కోట్ల ఆస్తి పంచగలరేమో కానీ సంతోషాన్ని పంచగలరా? సుహాస్కి సుఖాన్ని, సంతోషాన్ని ఇవ్వలేని మీ ఆస్తి ఎందుకు? మీ పెద్దరికం ఎందుకు? నేను హద్దులు దాటానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి. కానీ మీరు మరొక్కసారి పునరాలోచన చేయాల్సిందే. సుహాస్ ప్రేమని గెలిపించి చూడండి. మీ కన్న కొడుకు కళ్ళల్లో కనబడే ఆనందాన్ని మీరు ఎన్ని కోట్లిచ్చినా తేలేరు. అవునా? మరేను మంచి పిల్ల. పెద్దల మాట కాదనలేక తన ప్రేమని మనసులోనే సమాధి చేసుకోవాలని అనుకుంది. సుహాస్ ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామంటే అది రెండు కుటుంబాలకు గౌరవం కాదని ఆపింది. ఇంతకంటే మీ కుటుంబ గౌరవాన్ని కాపాడే కోడలు మీకెక్కడ దొరుకుతుంది బాబాయ్ గారు? పిల్లల మనసు తెలుసుకోండి. ఇద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. ఇద్దరూ ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు బతకలేరు. వాళ్ళని విడదీయకండి. మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. నిర్ణయం మీదే. కానీ ఏ నిర్ణయం తీసుకున్నా మరొక్కసారి వాళ్ళ కోణంలో నుంచి కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. చివరిగా ఒక్క మాట. మీ వయసంత భవిష్యత్తు వాళ్లకుంది. అన్నేళ్లు వాళ్ళు సంతోషంగా ఉండాలంటే మీరు పంతాలని వదిలిపెట్టాల్సిందే.
మా మావయ్య గారి మీద గెలవడం కన్నా తల్లిదండ్రులుగా గెలిచి చూపించండి. అదే నిజమైన గెలుపు. వస్తాను. అత్తయ్య మావేళ్ళ దగ్గర మంచిదనిపించుకోవాలని ఉష బాగా ఎత్తేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మురిసి ముక్కలై కరిగి కన్నీళ్లు పెట్టుకుని ఉషని ఇంటికి ఇన్వైట్ చేస్తారేమో. చిన్న కొడుకు చిన్న కోడలు బయట ఎందుకున్నారనేది అప్రస్తుతం. బయట ఉన్న ఈ ఇంటికి మంచి జరగాలని కోరుకుంటున్నారని చెప్పడమే మా ఉద్దేశం. నిజానికి చెప్పాలంటే మేం కాస్త బెట్టిగానే ఉన్నాం, కానీ ఉషానే మా మనసు మార్చేసింది. మేం గెలిచాం అనుకోవడం లేదు, మీ అందరి మంచితనం ముందు ఓడిపోయాం. అంత మాటెందుకులేండి, మీదెంత మంచి మనసు కాకపోతే పిల్లల మనసు అర్థం చేసుకుంటారు. ఇదంతా నిజంగా మరేనూ అదృష్టం. మీ ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకోవటం మా అదృష్టం. ఇదిగో ముందు కాదన్నామని మనసులో పెట్టుకోకు కోడలు పిల్ల. పిల్లల ఇష్ట ప్రకారమే పెళ్లి జరిపిద్దాం, కానీ చిన్న కండిషన్. చెప్పండి. పెళ్లికి మాత్రం మాకు కొంత గడువు కావాలి. వాడు చదువు ముగించుకుని వచ్చాడు. కంపెనీ బాధ్యతలో కొంత వాడికి అప్పచెప్పాలనుకుంటున్నాను. బాధ్యతగా బిజినెస్ చూసుకోవడం వాడు నేర్చుకోవాలి. పెళ్ళైపోతే నేర్చుకోవడం కుదరదు. అందుకు కొంచెం టైం కావాలి. కావాలంటే మీ నమ్మకం కోసం నిశ్చితార్థం జరిపిద్దాం. మీరే మా ఇంటికి వచ్చిన తర్వాత ఇక నమ్మకం గురించి ఆలోచనే లేదమ్మా. ఈ అద్భుతం ఎలా జరిగిందనేది పక్కన పెడితే మా రేణు మనసుకి నచ్చిన వాణ్ణే ఇచ్చి పెళ్లి చేస్తున్నామన్న సంతోషం మాకుంది. మీరనుకున్న రోజే నిశ్చితార్థం జరిపించేద్దాం. చాలా సంతోషం అండి. వెళ్ళొస్తాం. మంచిదండి. కలవు అనుకున్న కుటుంబాలు కలుస్తున్నాయి. జరగదనుకున్న పెళ్లి జరగబోతుంది. ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలి. నేను రిజైన్ చెయ్యడం అనేది మహతీలో ఇంకా డైజెస్ట్ అయినట్టు లేదు మమ్మీ. బట్ అనిల్ కి బిగ్ షాక్. కిరణ్ కి కారణం అర్థం కావడం లేదు. నచ్చిన మగాణ్ణి గ్రిప్లోకి తెచ్చుకోవాలంటే అందినట్టే ఉండాలి. అప్పుడప్పుడు చేయి జారిపోతారేమోననే భయాన్ని కలిగించాలి. అబ్బబ్బబ్బా, నా కర్మ కొద్దీ ఒక తల్లి ఒక కూతురికి చెప్పాల్సిన మాటలు కాకపోయినా చెప్పాల్సి వస్తుంది. అదిగో బెల్ మోగింది. ఎవరో వచ్చినట్టున్నారు. ఇంకెవరు? ఆ కిరణే వచ్చుంటాడు. ఒకవేళ కిరణే అయితే ఈ అవకాశాన్ని మిస్ చేసుకోను. బాయ్. జాగ్రత్త. తను నా భార్య. హాయ్. హలో పల్లవి.
మీరొక్కరే వచ్చారా? అవును, వంది మాగదులు బంధుమిత్ర సపరివారం ఎవ్వరూ లేరు. మీరు మా ఇంటికి రావడం సర్ప్రైజింగ్ గా ఉంది. లోపలికి రమ్మంటారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సడన్ గా మిమ్మల్ని ఇక్కడ చూసి బ్లాంక్ అయ్యాను. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ, లోపలికి రండి. నిజానికి ఇది నా పని కాదు. అనిల్ గారు మహతి తరపున వచ్చి మాట్లాడాలి, కానీ నేను మా ఆయన తరపున వచ్చాను. అవును, మీరిక్కడికి వచ్చినట్టు కిరణ్ గారికి తెలుసా? తెలీదు. మీరు కూడా చెప్పొద్దు. చెప్పినా ఏమీ అనర్లేండి, నేనేమి తప్పు చేయట్లేదు కదా. మొదటిసారి మా ఇంటికి వచ్చారు, ఏం తీసుకుంటారు? మీరే తీసుకోవాలి. ఏంటది? మీ రిజిగ్నేషన్ని రిటర్న్ తీసుకోవాలి. ఆశ్చర్యంగా ఉంది, మీ అంతటి మీరే ఇలా అడగడానికి వచ్చారా? ఎవ్వరూ మిమ్మల్ని పంపించలేదా? నాకు మంచి చెడు, అవసరం అనవసరం అన్ని తెలుసు. ఏం తెలిసే నీకు? నేను నిషానని తెలిస్తే ఏమైపోతావో చెప్పండి. ఎందుకు సడన్ గా జాబ్ కి రిజైన్ చేశారు? అది పర్సనల్ అని రిజిగ్నేషన్ లెటర్ లో మెన్షన్ చేశాను కదా. ఆఫ్ కోర్స్. అయితే నేను కారణం అడగను, కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? కిరణ్ గారు అద్భుతంగా పాడతారు, అందులో సందేహం లేదు. కానీ ఆ టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేయడంలో మీకున్న టెక్నిక్స్ ఆయనకు తెలియదు. నిజం చెప్పాలంటే మహతి కంపెనీ అనిల్ గారికి తెలియదు. టాలెంట్ ఉంటే సరిపోదు, పాపులారిటీ కూడా కావాలి. ఆయన చేసే ఆల్బమ్స్ ని మీరు అద్భుతంగా జనాల్లోకి తీసుకెళ్తారన్న నమ్మకం ఆయనకు ఉండేది. సడన్ గా మీరు రిజైన్ చేసేసరికి ఆయన చాలా డిసప్పాయింట్ అయ్యారు, ఫీల్ అవుతున్నారు కూడా. మీకేం అసూయగా లేదా? యువతల నేను ఒక అమ్మాయిని. ఆ విషయంలో నాకేం భయం లేదు. మా ఆయన శ్రీరామచంద్రుడు. అయితే నేను శూర్పణఖనా? పెళ్లి చేసుకోమని వెంటపడ్డ వాళ్ళని కేర్ చేయలేదు, అది వేరే విషయం. ఆయన మహతిలో మీరొక ఎంప్లాయ్, మా ఆయన సింగర్. అవతల ఉన్నది అమ్మాయా అబ్బాయా అనేది నాకు అనవసరమైన విషయం. మీ అవసరం మహతికే కాదు, కిరణ్ గారికి ఉంది. నా భర్త ఎదగడానికి కారణమయ్యే ప్రతి ఒక్కరిని నేను అభిమానిస్తాను. ఏదైనా ఆటంకం వస్తే నా తరపు నుంచి ఏం చేయగలనా అని ఆలోచిస్తాను. మరి నేనే మీ ఆయన జీవితంలోకి వస్తే ఏం చేస్తావు? ఏం ఆలోచిస్తున్నారు? మీరు చేసుకున్న అదృష్టం ఏంటి, నేను చేసుకున్న దురదృష్టం ఏంటి అని. ఎందుకలా అన్నారు? నా జీవితంలో నేను కోరుకున్నదేదీ దక్కలేదు, కానీ మీరు ఒక గొప్ప సింగర్కి భార్య కాగలిగారు. మరి మీరంటే నాకు అసూయ ఉండదా ఏంటి? నా భర్తని అభిమానించే వాళ్ళు ఉన్నారు, ఆదరించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వ్యక్తి ప్రేమంతా నాకే సొంతమని గుర్తొచ్చినప్పుడల్లా నా మీద నాకే అసూయ కలుగుతుంది. మీకు కలగడంలో తప్పేం లేదులేండి. ఆ ప్రేమని దూరం చెయ్యడానికే ఈ డ్రామా. ఇంతకీ మీరు తిరిగి జాబ్లో జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నట్టా లేదా? ఆలోచిస్తాను. అలా అంటే ఊరుకోను. ఖచ్చితంగా మిమ్మల్ని ఒప్పించగలననే ధైర్యంతోనే వచ్చాను. నాకుండే కారణాలు నాకుంటాయి కదా. అవేంటని నేను అడగను, కానీ నేను జాబ్లో జాయిన్ అవ్వాల్సిందే అంటారు, అంతేగా? అవును, అదొక్కటే అంటాను. మీ భర్త ఎదుగుదల కోసం నేనేం చేయగలనో నాకు తెలియదు, కానీ ఒక భార్యగా మీరు మీ భర్త ఎదగడానికి కావాల్సిన మనిషిని రిక్వెస్ట్ చేయడానికి వచ్చారు కదా, అది నాకు బాగా నచ్చింది. అందుకోసమైనా మీ మాటని కాదనకూడదు అనుకుంటున్నాను. మీరు కోరినట్టే మళ్ళీ జాబ్లో రీజాయిన్ అవుతాను. రియల్లీ? నిజమే. థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్పకుండా వీలు చూసుకుని మా ఇంటికి రావాలి. మీకోసం నేను మంచి డిన్నర్ అరేంజ్ చేస్తాను. తప్పకుండా మీ ఇంట్లో అడుగు పెడతాను. పల్లవి,
అదే అలాంటి సంగీత సరస్వతి నిలయంలోకి నాలాంటి సంగీత అభిమానులు అడుగు పెట్టడం అంటే మాటలు కాదు కదా. వస్తాను. సార్, రిజైన్ చేసిన పల్లవి గారు మళ్ళీ జాబ్లోకి రారు అని అర్థమైంది. ఆ పోస్టుకి వేరే ఎవరినైనా చూడమంటారా? నో, పల్లవిలా ప్యాషనేట్గా ఉండేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఆ ప్లేస్లో నేను వేరే వాళ్ళని ఊహించుకోలేను. దయచేసి తప్పుగా అనుకోకండి. నేను మహతిలో జాబ్ చేసే పరిస్థితుల్లో లేను. ఉంటాను. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. మీకు విషయం తెలుసా, పల్లవి వచ్చిన తర్వాత మన మహతి గురించి, మనం చేయబోయే ఆల్బమ్స్ గురించి ఇంటింటికి రీచ్ అయింది. ఏంటి, నా గురించే ఆలోచిస్తున్నారా? కానీ ఇప్పుడు రేణు ఇష్టపడిన వాణ్ణి పెళ్లి చేసుకుంటుందంటే ఇంక రేణు జీవితం గురించి నాకెలాంటి భయం లేదు. మొదట్లో వాళ్ళు మన మీద కోపంతో ఒప్పుకోలేదు. ఆ దేవుడే వాళ్ళ మనసుల్ని మార్చి మళ్ళీ వచ్చేలా చేశాడు. వాళ్ళు రావటానికి కారణం ఉష. ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంతో వెలిగిపోవాలని ఆ దేవుడికి దీపం పెట్టే ఈ ఇంటి దేవత నా చిన్న కోడలు.